ఈరోజు మహాసభ నిర్వహించడం కోసం సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందులో ఈ నెల 13న సన్నాహక సమావేశం ఏర్పాటు కోసం జలవిహార్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న ముఖ్యులు ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. బీఆర్ఎస్ అగ్రనాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యులు, అదేవిధంగా బీజేపీలో ఉన్న ముఖ్యులు అందరూ కూడా ఈ సమావేశంలో హాజరవుతారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటది. ప్రధానంగా రాష్ట్రంలో అగ్రస్థాయిలో ఉన్న కులం మున్నూరు కాపు వర్గం. ఏదైతే 1931లో జరిగిన సర్వే, బ్రిటిష్ కాలంలో జరిగిన సర్వే, స్వాతంత్రం రాకముందు జరిగిన సర్వేలో మున్నూరు కాపులు అగ్రగామిగా ఉన్నారని బ్రిటిష్ ప్రభుత్వం తేల్చింది. కానీ నేటి దాకా 18% తెలంగాణలో మున్నూరు కాపులు ఉన్నారని చెప్పిన రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఈరోజు కుదించాయి, 3.5%గా తేల్చాయి. ఈ నష్టం ఎందుకు? రాజకీయాల్లో మున్నూరు కాపుల్ని అనగదొక్కడానికే ఈ నిర్లక్ష్యం జరిగింది. దీన్ని ఎండగడుతూ నిరసిస్తూ మేలో మహాగర్జన జరగాలని, మున్నూరు కాపు గర్జన జరగాలని అన్ని సంఘాలు కలిసి నిర్ణయం తీసుకున్నాం. మేలో జరిగే గర్జన విజయవంతం కోసం 10 లక్షల మందితో సికింద్రాబాద్ గ్రౌండ్స్లో గర్జించడం కోసం, కుటుంబ సభ్యులతో ఏర్పాటయ్యే గర్జన కోసం ఈ నెలలో 13వ తారీఖున జలవిహార్లో జరిగే సన్నాహక సమావేశానికి గ్రామ స్థాయి నుంచి ప్రజాప్రతినిధులంతా హాజరవుతారు. ఏదైతే కులగణంలో నష్టం జరిగిందో, రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న కుల సమస్యలన్నింటినీ డిమాండ్ చేస్తూ ఆ సమస్యల మీద ఇప్పటికే మన సంఘ నాయకులంతా కూడా చెప్పడం జరిగింది. దాని మీద 13వ తారీఖున జరిగే సభలో, సన్నాహక సమావేశంలో డిమాండ్లన్నీ పూర్తి స్థాయి వివరణతో జరుపుతాం. దీన్ని విజయవంతం చేసే విధంగా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న ముఖ్యులు, ప్రముఖులు, మేధావులు, వివిధ ప్రొఫెషనల్స్, వివిధ సంఘాలుగా ఉన్న నాయకత్వం, గ్రామ స్థాయి నుంచి ఉన్న నాయకత్వంలో ముఖ్య నాయకత్వం ఏదైతే ఉందో, సంఘాల్లో పనిచేసే నాయకత్వం అందరూ పనిచేసి జలవిహార్ సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.